ఉన్నాం. బంజారాహిల్స్లోని నిర్మాణ స్థలంలో ఒక బాలిక ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది. తాజ్ కృష్ణ హోటల్ ఎదురుగా ఉన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక నాటకీయ సంఘటన అయితే చోటు చేసుకుంది. కొత్తగా నిర్మించిన ఆసుపత్రి భవనం పై అంతస్తు నుంచి ఎక్కి ఒక అమ్మాయి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ సంఘటన ఆ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని పెంచింది. అటు పోలీసులు వేగంగా స్పందించారు. ప్రస్తుతం తన ప్రాణాలను అర్పించుకోవడానికి ప్రయత్నించినట్లు సమాచారం అధికారులకు తెలియడంతో కింద ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాలికను సురక్షితంగా రక్షించడానికి కృషి చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ తీవ్రంగా ప్రభావితమైంది. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఎవరు ఆ బాలిక, ఎందుకు ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది అన్న అంశానికి సంబంధించి అయితే ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా నిర్మాణం అవుతున్న 4 అంతస్తుల బిల్డింగ్ పైకి అమ్మాయి ఎక్కినట్టుగా తెలుస్తుంది. మరి హాస్పిటల్లో పనిచేసే స్టాఫరా తను, లేకపోతే బయటి వ్యక్త? అటు నిర్మాణంలో ఉంది కాబట్టి కొంచెం సెక్యూరిటీ అనేది అటు ఇటుగా ఉంటుంది. ఎవరు లేని టైంలో చూసి బిల్డింగ్ ఎక్కిందా, అసలు ఎవరు, ఏ ప్రాంతం నుంచి వచ్చింది, ఏంటి కష్టం అనేది ఇంకా తెలియాల్సి ఉంది. బిల్డింగ్ పైకెక్కైతే యువతి అటు ఆత్మహత్య యత్నం చేస్తాను అంటూ కూడా బెదిరిస్తుంది. ఫోన్లో మాట్లాడుతున్న విజువల్స్ ని మనం చూస్తున్నాము. ఇంతకీ ఎవరా యువతి, ఎందుకు అక్కడికి వచ్చి ఆత్మహత్య ప్రయత్నం చేస్తుందన్న అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఉంచడానికి మా క్రైమ్ కరెస్పాండెంట్ క్రాంతి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. క్రాంతి, అక్కడ నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పైకెక్కి నేను సూసైడ్ చేసుకుంటాను అంటూ ఆ యువతి బెదిరిస్తున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ చెప్పండి. రైట్ సంధ్య, ప్రస్తుతం ఈవినింగ్ 5:30 గంటల సమయంలో చూసుకున్నట్లయితే బంజారాహిల్స్ ఏఐజీ ఆసుపత్రి తాత్కాలిక ఉద్యోగంలో విధులు నిర్వహిస్తూ ఉన్నది. అయితే ఆ ఉద్యోగం నుంచి ఆ పదవి తీసేయడంతో మాత్రం ఆ అమ్మాయి అక్కడ పైన 10వ అంతస్తు బిల్డింగ్, అదే హాస్పిటల్ 10వ అంతస్తు బిల్డింగ్ మీదకి ఎక్కి దూకేస్తాను అంటూ కొంతసేపు దాదాపుగా 45 నుంచి గంట పాటు మాత్రం కొంత హల్చల్ సృష్టించింది. అయితే ఈ విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు కావచ్చు, లేదంటే ఎస్ఐ, వీళ్ళంతా ఆ బంజారాహిల్స్ ఏఐజీ హాస్పిటల్ కి చేరుకున్నారు. అక్కడ ఈ మసబ్ ట్యాంక్ నుంచి పంజగుట్టకి వెళ్లే ట్రాఫిక్ మొత్తం కూడా జామ్ అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా 48 నిమిషాల తర్వాత పోలీసులు తనకు సర్దుబాటు చెప్పి ఇంకోసారి ఇలాంటి జరగద్దు అనేసి అనుకుంటూ కూడా ఆ అమ్మాయికి చెప్పడం జరిగింది. అయితే అమ్మాయి పేరు విన డీటెయిల్స్, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. ప్రస్తుతం ఆమెని ఆ బిల్డింగ్ ఎక్కి ఉన్న తర్వాత మాత్రం పోలీసులు తనని అమ్మాయికి కౌన్సిలింగ్ ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది సంధ్య. మరి దానికి సంబంధించి అంటే హాస్పిటల్ యాజమాన్యంతో ఏమైనా మాట్లాడారా? ఎందుకంటే ఎందుకు అమ్మాయిని జాబ్ లో నుంచి తీసేయడం జరిగింది, దీనికి సంబంధించిన వివరాలు ఏమైనా చెప్పారా? రైట్ సంధ్య, ప్రస్తుతం అంటే ఈ అమ్మాయి అసలు ఎలాంటి వరకు ఇప్పుడు ఈ హాస్పిటల్లో కొంత చూసుకున్నా కూడా మనము వీళ్ళు చేసే పని, ఎందుకంటే పర్మనెంట్ కాకున్నా కూడా వీళ్ళకు మిగతా తాత్కాలిక ఉద్యోగాలు కూడా కొంతమంది ఇస్తూ ఉంటారు. సిస్టర్ గా కావచ్చు, నర్సింగ్ కావచ్చు, ఆయాలకు కావచ్చు. మరి ఈ తాత్కాలిక ఉద్యోగం ఇచ్చిన తర్వాత వీళ్ళ జీతం ఏమైనా పెండింగ్ ఉందా అన్న కోణంలో కూడా విచారిస్తున్నారు. ప్రస్తుతం దీనికి ముఖ్యమైన కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు. మరిన్ని, ఎందుకంటే ప్రస్తుతం ఆ అమ్మాయిని మరోసారి సూసైడ్ కి ప్రయత్నం చేయకుండా దాదాపుగా ఈ అమ్మాయికి అయితే అక్కడ బంజారాహిల్స్ ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, వీళ్ళిద్దరు సమక్షంలోనైతే కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం పోలీసులు ఈ విచారణ ఆ వైద్యుల దగ్గర నుంచి కావచ్చు, లేదు ఈ అమ్మాయి దగ్గర నుంచి ఈ సంఘటన అసలు ఏ విషయం గురించి అనేది విచారిస్తున్నట్టుగా కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది సంధ్య. మరి యువతి పేరెంట్స్ కి సమాచారం అందించారా? మీ అమ్మాయి ఇలా బిల్డింగ్ పైకి ఎక్కింది, ఆత్మహత్య చేసుకుంటా అని అంటుంది అన్న అంశానికి సంబంధించి వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళ పోలీస్ స్టేషన్ కింద చేరుకున్నారా? రైట్ సంధ్య, హాస్పిటల్ యాజమాన్యమే బంజారాహిల్స్ పోలీసులకు సిఐకి ఫోన్ చేయడంతో మాత్రం రంగంలో దిగిన ఎస్ఐ ప్రస్తుతం ఆ అమ్మాయిని కాపాడుకోవడానికి ఇటు కానిస్టేబుల్స్ కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, మిగతా ఉన్నత అధికారులు కూడా అక్కడికి చేరుకొని